ఈరోజు భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాంలో 13వ డివిజన్లో ఈరోజు ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం. ఇందులో ఇప్పుడు ఆల్రెడీ ఒక 20 ఏళ్ళు దాకా తిరగడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఒక పాజిటివ్ వే అంటే 2014 నుంచి 19లో తెలుగుదేశం ప్రభుత్వం అనేక పనులు ఒకటని చెప్పుకోవటానికి కాదు, ఒకప్పుడు ఎలా ఉండింది, తెలుగుదేశం ప్రభుత్వం ఎలా తయారైంది. నెక్లెస్ రోడ్ హైదరాబాద్లో ట్యాంక్ బండ్ ఉంది, దాన్ని ఒక మంచి నెక్లెస్ రోడ్డుగా తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేశారు. ఆ ఘనత తెలుగుదేశం ప్రభుత్వంకి వస్తుంది. అదేవిధంగా మనకు నెల్లూరులో స్వర్ణాల చెరువు ఉంది, 365 రోజులు నీళ్లు ఉంటాయి. 360 రోజులు మనం ఎందుకు ఒక నెక్లెస్ రోడ్ చేసుకోకూడదని నెల్లూరు దాన్ని ప్రపోజ్ చేసి దాన్ని ఎంతో డెవలప్ చేసి అందరికీ తెలుసు. అయితే ఇంకా చేయాల్సింది ఉంది. ఇంకా చేస్తే ప్రజలు చక్కగా అక్కడ స్వేద తీర్చుకోవటానికి, పిల్లలతో అక్కడికి వచ్చి టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది. అటువంటిది కేవలం ఒక 25% చేసాం. అక్కడ ఇంకా చేయాల్సినవి చాలా ఉంది. అయితే ఇంతలోకి ఎలక్షన్స్ రావటం వల్ల ఆ పనులని ఆగిపోయినాయి. అదేవిధంగా ఈరోజు ముస్లిమ్స్కి ఎన్నో కార్యక్రమాలు చేసాం, 1-2 కాదు, ముస్లిం సోదరులకి అనేక. అదేవిధంగా టెంపుల్స్లో ఈరోజు మూలాపేట టెంపుల్ తీసుకుంటే అక్కడ ఒక కోనేరు ఉంది, ఎంతో పురాతనమైన టెంపుల్. కానీ ఆ కోనేరు చూస్తే భయంకరమైన స్మెల్. అట్లాంటిది ఈరోజు దాన్ని బ్రహ్మాండంగా తయారైంది. అదేవిధంగా రంగనాథ స్వామి టెంపుల్ ఎంతో పురాతనమైనది. ఆ టెంపుల్లో కూడా చిన్న ఘాటు ఉంటే దాన్ని పెద్ద ఘాటు చేసేటట్టుగా ప్లాన్ చేసి శాంక్షన్ చేసి దాదాపు 75% పూర్తయింది. మిగతా 25% కూడా ఆగిపోయింది. ఈ విధంగా కొళాయిల కనెక్షన్స్ ఈరోజు సంగం బ్యారేజ్ నుంచి వాటర్ లైన్ వేసి తెస్తే 37 కిలోమీటర్ల నుంచి అది దాన్ని పూర్తిగా ఇట్లా చేయలే. ఎలక్షన్స్ రాకుండా ఒక 2 నెలలు డిలే అయింటే అన్నిటికీ కనెక్షన్ ఇచ్చేసేవాళ్ళం. ఖచ్చితంగా 2024 తెలుగుదేశం ప్రభుత్వం ఏవైతే పనులు ఆగిపోయి ఉన్నాయో ఆ పనులన్నిటి కంప్లీట్ చేస్తాం. అంతేకాకుండా అక్కడక్కడ కొన్ని చిన్నవి ఉన్నాయి. కొద్దిగా పెన్నా రివర్ ఏరియాలో సర్వేపల్లి కాలువ కెనాలు, జాఫర్ కెనాలు, అటు కొన్ని స్లమ్ ఏరియాలో వాళ్ళకి ఈరోజు కూడా ఇంకా టాయిలెట్స్ కావాల్సిన అవసరం ఉంది. అక్కడ పోతే టాయిలెట్స్ లేవు సార్, మాకు టాయిలెట్స్ బయటికి పోతున్నాం ఇంకా అని అంటున్నారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రాలో 15,000 ఇంటింటికి ఇచ్చాం కట్టుకోమని. అయితే కొందరు అప్పుడు కట్టుకోవాలా. అయితే ప్రభుత్వం రాగానే వాళ్ళందరూ చెప్తున్నాను, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంటికి సొంత ఇంటి టాయిలెట్ ఉండేటట్టుగా ఖచ్చితంగా చేస్తాను. నేను యాక్చువల్గా మొన్న పెన్నా రివర్ పక్కన దిగువ చూస్తే ఎట్లయినా ఉన్నాయి, వాళ్ళు అనాథరైజ్డ్ హౌసెస్ కావచ్చు, ఏదైనా ఇల్లు కట్టుకొని ఉండారు, రేకులో లేకంటే బిల్డింగో కట్టుకొని ఉండారు, కానీ వాళ్ళకి టాయిలెట్ అనేది ఉండాలా. ఇలాంటివి కొన్ని చిన్నవి ఉన్నాయి. నేను యాక్చువల్గా అందుకనే ప్రతి ఇంటికి తిరుగుతున్నాను. నెల్లూరులో సుమారుగా 75,000 ఇళ్ళు ఉన్నాయి. ఈ 75,000 ఇళ్ళలో దాదాపు 30,000 ఇళ్ళు కవర్ చేశాను. ఎక్కువగా కవర్ చేసిందంతా ఈ యొక్క పెన్నా రివర్ ఆల్మోస్ట్ అయిపోవచ్చు, ఇంక 2 రోజులు తిరిగితే అయిపోతుంది. సర్వేపల్లి కెనాల్ 1 రోజు తిరిగితే అయిపోతుంది. జాఫర్ కెనాల్ 1 రోజు తిరిగితే అయిపోతుంది. ఇవి కాకుండా ప్రత్యేకంగా కొన్ని స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు 13వ డివిజను దాంట్లో ఎక్కువగా స్లమ్ ఏరియాలు. స్లమ్ అంటే నా ఉద్దేశం ఏంటంటే చిన్న పనులు చేసుకునేవాడు, చాలా చిన్న పనులు అంటే కూలీ నాలి, కార్పెంటరు, ఎలక్ట్రీషియను లేదా షంటరింగ్ పని. ఏరియాలంతా ఎక్కువగా షంటరింగ్ పని చేసుకుంటుంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఏదైతే మనం ఉన్నామో ఈ 248 డివిజన్లో ఎక్కువ మంది, ఇప్పుడే నేను అడిగాను, దాదాపు 70%
పాలు బర్రెలు మేపుకొని వాడి ద్వారా పాలు అమ్ముకుంటారు టౌన్లోకి పోయి. అలాంటి చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు వాళ్ళందరూ కూడా ప్రభుత్వం యొక్క చేతినివ్వాలి. అది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఎందుకంటే ఆర్థికంగా ఎవరైతే చితికిపోయి ఉండారో వాళ్ళందరినీ లిఫ్ట్ చేయటమే ఏ ప్రభుత్వమైనా అది స్టేట్ గవర్నమెంట్ అయినా లేదా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఎవరైనా చేయాల్సిన బాధ్యత. అందుకనే నేను ఈసారి స్పెసిఫిక్గా వీటి మీద ఫోకస్ చేశాను. ఖచ్చితంగా 2024లో అత్యధిక మెజారిటీ సీట్లతో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఏదైతే నేను ఎక్కడైతే తిరుగుతున్నానో వాళ్ళందరినీ అవగాహన చేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఆ పేదలు నిరుపేదలకు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వంలో రాబోయే ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా వాళ్ళందరికీ కొంత సపోర్ట్ చేసేటట్టుగా ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా నెల్లూరు డెవలప్మెంటే చక్కటి రోడ్లు, డ్రైన్స్ అన్నీ ఉండాలి, వాటర్ అంతా ఉండాలి. అవి కూడా కంప్లీట్గా ఆ వర్షాన్ని కంప్లీట్ చేస్తూ అటు పేదలు నిరుపేదలకు చేయాల్సిన సంక్షేమ పథకాలు, ఇటు డెవలప్మెంట్ రెండింటినీ సమపాలలో చేస్తూ మంచి పరిపాలన ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది.